పెంచిన వాళ్ళందరూ కూడా. అందుకని కనీసం నేను ఒక ఓ పద్యం ఏదో ఒకటి పాడితే తప్ప కుదరదు. ఆయన ఏదో పాటలన్నీ అడుగుతున్నారు అందరు. నేను పాడినవన్నీ మర్చిపోయాను. నాకు గుర్తులేదు. ఎన్నెన్ని జ్ఞాపకాలు ఉంటాయి చెప్పండి ఇప్పటికీ. అందుకని కచేరీలో పాడుతున్న పుస్తకం పెట్టుకుని తప్పులు పాడతాను నేను. పుస్తకం ఎందుకు ఉంటుందంటే ధైర్యంగా తప్పులు చేయొచ్చు అనడానికి, అంతే, వేరే దారి ఏం లేదు. కలువ పూల చింత జీరి కైమోడుపు సేతును నా కలికి నిన్న కన్నులలో కలకలమని విరియాలని మబ్బులతో ఒక మారు మనవి చేసి కొందును నాంగన ప్రాంగణమున ముంగురులై కదలాలని చుక్కలతో ఒకసారి సూచింతును నా ప్రేయసి నల్లని వాజడ సందుల మల్లియలై మొలవాలని పూర్ణ సుధాకర బింబమునకు వినతి సేతును పూర్ణ సుధాకర బింబమునకు వినతి సేతును నారమణికి ముఖ బింబమై కళలు దిద్దుకోవాలని ప్రకృతి ముందు చేతులెత్తి ప్రార్థిల్తును కడసారిగా నారమణికి బదులుగా ఆకారం ధరించాలని. నారాయణ రెడ్డి గారు రాసినటువంటి ఖండిక ఏకవీర సినిమా కోసం మొట్టమొదటిసారి ఇలాంటి ప్రయోగాన్ని ఆయన చేశారు. స్వరబ్రహ్మ మహాదేవన్ గారు స్వరపరిచింది. నా జోలులో పడ్డ మరొక పుష్పం ఇది. దానికి ధన్యవాదాలు. తర్వాత పెద్దిరెడ్డి గారు మాట్లాడుతూ 50 లక్షలతో ఇంత పేరు సంపాదించారన్నారు. దాన్ని 3 రెట్లు పెంచాలి మీరు. 50 లక్షలతో ఆయన సినిమా తీయలే, దాదాపు 1.5 కోటి అయింది. కానీ ఆయన ఇంకో కోటైనా ఖర్చు పెట్టేవాడు. హీ నెవర్ బాదర్డ్ అబౌట్ ఇట్. ఆ సినిమా తీయాలన్నది ధ్యేయం. ఇలాంటి సంస్కారం ఉన్నటువంటి మిత్రులు ఉన్నప్పుడు నాకేలా 67 సంవత్సరాలు అడుగుపెట్టాను. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకంటే ఇంకా చిన్నవాడిని నేను. 100 సంవత్సరాలు గ్యారంటీగా బతుకుతాను. కంఠం సహకరించేంత వరకు పాట పాడుతాను, మిమ్మల్ని ఆనందపరుస్తాను తప్పకుండా. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం. చదవని వాడు అజ్ఞుండగు, చదివిన సద్వివేకము గలుగు అన్న సందేశాన్ని ఆర్ద్రంగా మార్ధవంగా ఇచ్చారు. ఇప్పుడు పెద్దిరెడ్డి గణేష్ గారు ఒక వాక్యం చెప్తానంటున్నారు. ప్లీజ్. ఎప్పటికైనా నేను ఒక 16 అశ్వాసాల మహాకావ్యాన్ని రాస్తాను. ఆ మహాకావ్యం పేరు విశాఖపట్నం అన్నాడు శ్రీశ్రీ. అట్లాగే ఉనవూరు కన్నతల్లి, ఆ ఉనవూరు మీద సూర్యాపేట అన్న ఒక పాట అతి త్వరలో రాస్తాను. దాన్ని బాలుగారే పాడతారు. బహూకరణ కార్యక్రమం ఉన్నది. పాల్గొన్నటువంటి అతిథులందరికీ పేరు పేరున మనం ఒక సాహిత్య పురస్కారాన్ని అందజేయవలసిందిగా కోరుతా ఉన్నాను. దయచేసి మనం కార్యకర్తలు కర్తృత్వ బాధ్యతను నిర్వర్తిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు వేగంగా, అత్యంత వేగంగా
ఎవరికి ఇవ్వాలి అది? గొల్లపూడి మారుతూరావు గారికి మన గౌరవ శాసనసభ్యులు జ్ఞాపికని అందజేస్తూ ఉన్నారు దామోదర్ రెడ్డి గారు. స్వాతంత్ర సమర జ్వాల అమ్మేల సత్యనారాయణ గారికి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు జ్ఞాపికను అందజేస్తున్నారు. అన్న అశోక్ తేజ్ గారికి శాసనసభ్యులు జ్ఞాపికను, ఆ తరువాత శ్రీ శైలకుమార్ గారికి జ్ఞాపికని బహుకరిస్తూ ఉన్నారు దామోదర్ రెడ్డి గారు. ఆ తదుపరి ఉన్నటువంటి వారిలో అన్న వేణు యాకూబ్ గారికి వారి చేతుల స్వస్థాలతో అందిస్తున్నారు. అదేవిధంగా వేణు సంకోజి గారు, మువ్వా శ్రీనివాసరావు గారు, కవిమిత్రుడు ప్రసేన్, ఎంఎస్ సూర్యనారాయణ గారిని ఆ వరుసలోకి రావాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి మిత్రులారా, ఈ భానుపురి ఎంత అద్భుతంగా చెప్పారో. ఎన్నోసార్లు దామోదర్ రెడ్డి గారు తమ ప్రసంగంలో భానుపురి 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 అని అన్నారు. సూర్యాపేట వాసులందరూ దీన్ని గమనించాలి. మీరు ఇక నుంచి ఇది భానుపురి అంటే రవిపురి, కవిపురి, కవికి రవి అనేటటువంటి పేరు కూడా ఉంది కనుక కవి రవి అంటాం. కాబట్టి భానుపురి అనేటటువంటి పేరుని ఖాయం చేసినటువంటి సభగా దీన్ని మీరు గుర్తించాలి. మిత్రులందరికీ, నిర్వాహకులకి శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు అందజేస్తా ఉన్నారు జ్ఞాపికల్ని. దయచేసి స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అట్లాగే ఈ కార్యక్రమం ఇంత సజావుగా సాగడానికి మీ సహృదయత ఎంతో ఇది. నిలబడ్డ వాళ్ళు నిలబడ్డట్టే ఉన్నారు, కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లే ఉన్నారు, ఆలకించారు, వాటిని మననం చేసుకున్నారు. ఒక మంచి స్మృతిని ఈ సాహిత్య సభ, ఆవిష్కరణ సభ, అంకిత మహోత్సవ సభ ఇచ్చిందని నిర్వాహకులు కూడా సంతృప్తి చెందుతూ ఉన్నారు. ఇంతటి పరిణిత మనస్కతను, చేతనను ప్రదర్శించినటువంటి భానుపురి వాసులకు పేరు పేరున ధన్యవాదాలు. ఇట్లాంటి కార్యక్రమాలకి మంచి వార్తా ప్రచారాన్ని కల్పించడానికి అహోరాత్రాలు శ్రమించేటటువంటి, పాటుపడేటటువంటి పాత్రికేయ మిత్రులు ఏం జరిగినా సరే ప్రజల మధ్య భావ చైతన్యాన్ని తీసుకుపోవడానికి అనేక మంది పాత్రికేయులు, ఎలక్ట్రానిక్ మీడియా వారు, ఇటు ప్రింట్ మీడియా వారు ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చారు. అన్ని ఛానల్స్ వారికి, అన్ని పత్రికల వారికి పేరు పేరున ఈ సభ ధన్యవాదాలని తెలుపుకుంటా ఉన్నది. అదేవిధంగా ఈ గార్డెన్స్ ని ఇచ్చినటువంటి వారు, ఈ పుస్తకానికి ముందుమాట రాసినటువంటి వారు, ఈ పుస్తకానికి బొమ్మలు వేసినటువంటి వారు, డిటిపి కార్యక్రమం చేసినటువంటి వారు, ముద్రించినటువంటి ప్రెస్ వారికి కూడా ఈ మనం కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నారు. స్వాతంత్ర సమర జ్వాల మేళా సత్యనారాయణ గారు వేదిక నుంచి వెళుతూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు సభకు వచ్చినందుకు. అదేవిధంగా ఇంకా మేము ఎవరైనా పేర్లు మర్చిపోయి ఉన్నట్లయితే సాగర్ సౌండ్స్ అని చెప్పాలా? అవును, మంచి మాటకి మంచి ధ్వని ఇచ్చే నియంత్రణ కూడా అవసరం. సాగర్ సౌండ్స్ వారిని మా పేరు చెప్పండి సార్ అని మిత్రుడు వచ్చి మరీ అడుగుతూ ఉన్నాడు. వారికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు పేరు పేరున. త్రివేణి గార్డెన్స్ చెప్పాను సార్. త్రివేణి గార్డెన్స్ ఇంత ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి వారికి, ఈ ఫ్లెక్సీల్ని కట్టడంలో ఎంతో నైపుణ్యం చూసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అట్లాగే మనం మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ నాకు కూడా దామోదర్ రెడ్డి గారు జ్ఞాపకం ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాను. ఆవిష్కరించినటువంటి గినిగి.com అనిల్ గారు, చిగురు సొగసు చిదిమితేనే దీపమవ్వాలి నా కంటికి, తొడిమలను పూలు తొడిగి తొలకరించాలి నీ నవ్వుకి.
చిరునవ్వుల తొలకరిలో సిరిమల్లెల చినుకులలో చిరునవ్వుల తొలకరిలో